మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ప్రెసిడెంట్ అని చెప్పొచ్చు ట్రంప్ని. అండ్ దట్టు నేను ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీతో హ్యాపీగా లేను ఆయన తీసుకున్న డెసిషన్స్ మీద అని చెప్పేసి రీసెంట్గా ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇండియా నుంచి వెళ్ళే ఇమిగ్రెంట్స్ మీద ఉండొచ్చు, స్టూడెంట్స్ మీద ఉండొచ్చు, H1s ఉండొచ్చు, ట్రంప్ కొత్త వేట్ ఏమైనా వేసే ఛాన్స్ ఉందా? సో దీని గురించి తెలుసుకుందాం. ఈ విషయాలు మనకి తెలియజేయబోతున్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ విశ్వేశ్వరరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు భయం వేస్తుంది సార్ ట్రంప్ని చూడగానే, ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకుంటాడని. అండ్ జియోపొలిటికల్ ఇష్యూస్లో ముఖ్యంగా ఇండియా అండ్ యుఎస్ మధ్య ఉన్న విషయాల్ని డైరెక్ట్ సిటిజన్స్ మీద తీసుకొస్తాడని ఒక భయం కూడా అందరికీ లేకుండా ఏం లేదు. ముఖ్యంగా ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేది ఏదైతే ఉందో, ఎక్కడైనా అది అక్కడ ఉన్న H1s మీదో ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ మీదో కాస్త ప్రెజర్ చూపించే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అంటే దెర్ ఇస్ 2 ways ఆఫ్ లుక్ ఎట్ ఇట్. తప్పకుండా ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్లో ఆయన అడ్మినిస్ట్రేషన్లో మై వే ఆర్ నో వే బీయింగ్ ఎ ప్రెసిడెంట్. సో నా కంట్రీ నా ఇష్టం, నా ఐడియాలజీ నా ఇష్టం, నా ఎగ్జిక్యూషన్ మోడల్. ఇప్పుడు బికాజ్ ఐ ఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ కాబట్టి, అంటే అది ఒకటే కాకుండా వాళ్ళకి ఒక టీం ఉంటుంది. నాట్ ఈ కెన్ టేక్ ఎ డెసిషన్ ఆర్ ఇది టీం కూడా ఆయనకి ఇన్పుట్స్ ఇస్తుంటారు, అంటే ఫీడ్స్ వస్తాయి. ఎందుకంటే ఈ కెనాట్ జస్ట్ స్పీక్ లైక్ దట్, ఈ మే స్పీక్ లైక్ దట్, బట్ అట్లీస్ట్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ ఇన్పుట్స్. సో ఇక్కడ ఏంటంటే ఐడియాలజికల్గా దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఎవరు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అండ్ ఆల్వేస్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ద గుడ్ ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే ఈ రష్యా అండ్ ఇది వీళ్ళకి వార్ నడుస్తుందో అక్కడ మనం రష్యాకి సపోర్ట్ చేస్తున్నాము అన్నది ఒక ఐడియాలజీ. ఏంటి, వాళ్ళ దగ్గర గ్యాస్ ఆయిల్ కొంటున్నాం కాబట్టి ఆ ఆయిల్ ద్వారా మనం మళ్ళీ డబ్బు ఇస్తున్నాం రష్యాకి, అంటే దాన్ని ఎంపవర్ చేస్తున్నాం రష్యాని అని మన ఫీడ్. ఒకప్పుడు ఇది హిస్టారికల్గా మనకు అడ్వైజ్ చేసింది, ఇట్లా మనం కొనుక్కోమని చెప్పిందే ఓపెన్గా జరిగింది. ఇది నాట్ టుడే కదా, అంటే ఇవాళ వచ్చి రష్యాని కొనుక్కోవట్లేదు కదా. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్న ఆయిల్ని ప్రతి కంట్రీ ఏదో ఒక దానికి సప్లై చేస్తే ఆ సప్లై చైన్ కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్. సో అతను కొంటుంటాం. ప్లస్ ఒక 1 year తర్వాత అంటే 2 years తర్వాత ముందు వెనకాల కాకుండా చాలా ఏళ్ళ నుంచి కొంటున్నాం మనం. ఇప్పుడు ఆయిల్ అనేది కొన్ని కంట్రీస్లోనే ఉంది, అన్ని కంట్రీస్లలో లేదు. తర్వాత ఈ పర్చేసింగ్ మోడల్ ఇదంతా ఒక ఫ్యూ కంట్రీస్లో ఉంది. అందులో గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, రష్యా ఉంది, వెనిజువలా ఉంది. సో ఇట్లా అంటే వరల్డ్కి సప్లై చేసేది అంతా. అంటే ఆడియన్స్ కోసం సార్, రష్యా నుంచి ఆయిల్ కొనాల్సిన అవసరం అంటే మనకి ఉన్నా లేనప్పటికీ వేరే కంట్రీ నుంచి కూడా మనం తీసుకోవచ్చు, కానీ రష్యా నుంచే కొనాల్సిన విధంగా సెట్ చేసింది యుఎస్ఏ అంటారు. అంటే టిపికల్గా ఎట్లుంటుందంటే జియోగ్రఫీ నీడ్స్ని బట్టి కూడా, ఇప్పుడు మనం ఎక్కడో చాలా దూరం నుంచి కూడా కొనడం ఇబ్బంది అవుతుంది, మనకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇప్పుడు పైప్ లైన్ ఇవంతా సెటప్ ఉంటుంది కదా, ఒక రోజులో 2 రోజుల్లో కాదు. ఇప్పుడు ఎక్కడైనా ఉంది అంటే మళ్ళీ అది లాంగ్ టర్మ్ ఉంటుందా. ఇప్పుడు ఒక ఫారెన్ కంట్రీ దగ్గర ఉంది గ్యాస్, మనం ఎట్లా డ్యూ డిలిజెన్స్ చేస్తాం కదా, ఇది ఎన్ని ఏళ్ళు ఉంటుంది, అక్కడ ఎన్ని సంవత్సరాలు వస్తుంది. 1 year కోసం అంత పెద్ద పైప్ లైన్ దూరం వేయలేం కదా. సో దీనికి ఒక మోడల్ ఉంటుంది, తీసుకురావడం, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. సో రష్యాది మనం ఇవాళ నాట్ టుడే రిలేషన్, వీ హ్యావ్ హిస్టారికల్ రిలేషన్. సో జస్ట్ వీ కెనాట్ కట్ ఇట్ లైక్ దట్ కదా. సో తర్వాత మనం నాన్ అలైన్ మూవ్మెంట్ అని అంటారు, దానిలో కూడా మనం ప్లే చేసినాం రోల్. అంటే ఏ కంట్రీతో కూడా మనం అలైన్ కాము, కానీ ఇష్యూ బేస్డ్ మీద అలైన్ అవుతాం. అంటే ఈ కంట్రీకి మేము గులాంగిరి చేయము, బట్ ఇష్యూ బేస్డ్ మీద మనం కనెక్ట్ అవుతాం. అంటే కనెక్ట్ అవుతాం, కొలాబరేట్ అవుతాం, కోర్సివ్గా డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ అవుతాం. కానీ దట్ డస్ నాట్ మీన్ దట్ మనం గులాంగిరి చేసి మీరు చెప్పింది వింటాం అనేది. ఎందుకంటే ఇండియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ, ప్లస్ ఇండియా హ్యాస్ ఎ హిస్టరీ. ఇండియా అమెరికా లాగా 400 ఏళ్ల క్రితం ఏర్పడ్డ దేశం కాదు, మనకు పెద్ద చరిత్ర ఉంది. మన దగ్గర ఉన్నప్పుడు అక్కడ దేశాలు కూడా ఏర్పడని ప్రపంచం ఇది కదా. ఒకప్పుడు ఇండియా దగ్గర మొత్తం ఎకో సిస్టమ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర అసలు కంట్రీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ద నేమ్ ఆఫ్ ద కంట్రీయే లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ లైన్లో చూస్తే మనం ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇష్యూ బేస్డ్ మీద ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనకి ఇంపాక్ట్ ఏం కాదు. ఆయన ఏది అని ఇండియా లెవెల్లో తీసుకోలేడు, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా గ్లోబల్గా తీసుకోగలుగుతాడు. అంటే ఆయన ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇండియన్ ఇంట్రెస్ట్లో పెట్టి తీసుకోడు, గ్లోబల్ ఇంట్రెస్ట్లో తీసుకుంటాడు. ఈజ్ మోర్ ఫోకస్ ఏంటంటే వాళ్ళ కంట్రీలోకి వచ్చే వాళ్ళు మాత్రం హెవీలీ టాలెంట్ ఉండాలి, హెవీలీ టెక్నాలజీ నాలెడ్జ్ ఉండాలి, ఆర్ హెవీలీ మనీ తీసుకొచ్చేటట్టు ఉండాలి. కానీ టెర్రరిస్టమ్ ఐడియాలజీ, కంట్రీకి అగనెస్ట్గా, ఆ కంట్రీ లాయల్టీ లేకుండా, తర్వాత కంట్రీకి డిచ్ చేస్తున్నప్పుడు, కంట్రీని డిఫేమ్ చేస్తూ, ఇటువంటి వాళ్ళు మా కంట్రీకి వద్దని చెప్పి మనం DS 160లో చూసాము. సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా మాకు అక్కడ దగ్గరకు వచ్చి ప్రొటెస్ట్లు చేసుకుంటూ కంట్రీ అంటే నెగటివ్ చేయడం. అంటే దేర్ విల్ బి డెమోక్రసీ ఉంటుంది, దేర్ విల్ బి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ యూ కెనాట్ మిస్యూజ్ మిస్యూజ్ చేసుకుంటాము అన్నది ఆ లైన్లో పోకుండా చేయాలనేది ఉద్దేశం. సో ఈ మోడల్లో ఉంటే ఇబ్బంది ఏం లేదు, బట్ అక్కడ కూడా వీళ్ళు కరెక్షన్ చేస్తున్నారు.
ట్రంప్ అందరికీ బూచిలాగా చూపిస్తారు అందరికీ. బట్ ట్రంప్ ఏం చేస్తాడు, ఆయన కంట్రీ ప్రెసిడెంట్గా ఆ కంట్రీ ఇంట్రెస్ట్లో పనిచేస్తాడు. అట్లా మనం ఆలోచించాలి. ఆ కంట్రీ ఇంట్రెస్ట్లో ఏమంటుండు, ఈ మా కంట్రీ గొప్పగా ఉండాలని కోరుకుంటాం. టారిఫ్స్ ఎట్లా ఇస్తుండు, మనకున్న రిలేషనల్ టారిఫ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు నాతో మంచిగా అలైన్ అయితే తక్కువ టారిఫ్స్ ఉంటాయి. మనం ఒబీడియంట్గా లేకుండా మనం ఇండిపెండెంట్గా ఐడియాలజీ ఉంటే ఎక్కువ టారిఫ్స్ ఉంటాయి. ప్లస్ పొటెన్షియల్గా అంటే టారిఫ్ వేస్తే కూడా అది నిజంగానే కట్టగలుగుతారు అనేది కూడా చూస్తారు కదా. ఊరికనే టైంపాస్ టారిఫ్ లేలేం కదా. సో నిజంగా వాళ్ళు వద్దని ఇప్పుడు మనం 20% ఇంక్రిమెంట్, మన జిఎస్టీ ఇంక్రిమెంట్ల టైప్ ఉంటుంది, జిఎస్టీ ట్యాక్సెస్ ఉన్నాయి కదా. అట్లే అక్కడ కూడా టారిఫ్స్ కూడా ఫారెన్ నుంచి ఈ కంటెంట్ మన దగ్గరికి వస్తే, ఆ ప్రొడక్ట్ మన దగ్గరికి వస్తే ఏ రకంగా ఉండబోతుంది, సో దాన్ని బట్టే టారిఫ్స్ చేస్తారు. అది కూడా పబ్లిక్ కూడా యూటిలైజేషన్ కోసం ఇస్తారు. ఇంకోటి ఏంటంటే పోస్ట్ పాండమిక్ రెసిషన్లో ఈరోజు చాలామంది మన ఖర్చులు పెరిగిపోయినాయి. సో అందులో కూడా ఇవన్నీ ధరలు పెరిగాయి. కాబట్టి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆల్వేస్ దే లుక్ ఫర్ ద అమెరికా ఇంట్రెస్ట్, అంతే తప్ప మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా. సో ఆ ఐడియాలజీ పోతాడు. ఆ క్రమంలో మనకి ఏమొస్తుందంటే ఇప్పుడు దీన్ని రైటిస్ట్ ఐడియాలజీ అంటారు. టిపికల్గా అదే డెమోక్రటిక్, ఇది రిపబ్లికన్, ఏది ట్రంప్ అనేది. సో ఈజ్ ఆల్వేస్ ఇన్ రైటిస్టిక్ ఐడియాలజీ, అందులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు. అండ్ ఈజ్ మోర్ యూనో, కొందరు ష్రూడ్ పొలిటీషియన్స్ ఉంటారు, క్రుక్కుడ్ బిజినెస్ మెన్ ఉంటారు. ఈయన ష్రూడ్ క్రుక్కుడ్ కలిసిన ప్రెసిడెంట్, రెండు కలుపుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్న యాక్టివిటీస్. సో అందువల్ల ఈ హ్యాస్ మోర్ ఐడియాలజికల్ కంట్రీ ఐడియాలజీ ఉంది. కాబట్టి తప్ప ఇండియన్ స్పెసిఫిక్గా లేదు, ఇండియన్స్ భయపడాల్సిన అవసరం లేదు. మనం రెగ్యులర్ ప్రోగ్రామ్ వెళ్ళాలి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మాకు రీచ్ అవుట్ కాదు, కేస్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి. కాకపోతే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వ్యాలిడేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి, వెరిఫికేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి, సిబిపి చెక్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఐస్ ఆడిట్ ఎక్కువ జరుగుతున్నాయి, సైట్ ఆడిట్స్కి వచ్చిపోతున్నారు. ఐస్ అంటే ఏదైతే గవర్నమెంట్ ఎంటిటీస్ యాక్షన్లో ఉన్నాయి ఇప్పుడు. సో ఎక్కడైతే మిస్టేక్స్ కానీ వయలేషన్స్ కానీ ఇష్యూస్ అయితే వాళ్ళకి డిపోర్టేషన్ చేస్తున్నారు, వాళ్ళని జైళ్ళకి పంపుతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ వీసా క్యాన్సిల్ చేస్తున్నారు. అంతకుముందు ఇంత ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా వ్యాలిడేషన్ జరగలేదు. ఇప్పుడు ఎక్కడ నలుగురు కనబడితే వాళ్ళ దగ్గర చెక్ యువర్ ఇమిగ్రేషన్ స్టేటస్, ప్రాపర్గా స్టేటస్ లేకపోతే వెనక పంపిస్తున్నారు. సిబిపి ఆఫీస్లో అంటే కంట్రీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా వాళ్ళు సస్పీషియస్ అనిపిస్తే వాళ్ళని సెకండరీ ఇన్స్పెక్షన్కి తీసుకెళ్తున్నారు, అక్కడ వ్యాలిడేషన్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా వయలేషన్స్ ఉంటే వీసా క్యాన్సిల్ చేస్తున్నారు, డిపోర్టేషన్ చేస్తున్నారు, బార్ కూడా వేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మాకు రకరకాల పీపుల్ మన గ్లోబల్ తెలంగాణ చెప్తున్నా, మన ఆఫీస్కి వచ్చినా వస్తున్నాయి ఇవన్నీ నీడ్స్గా. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాటి రూపకంగా మనం జాగ్రత్త పడాలి తప్ప మిగతా కంట్రీ స్పెసిఫిక్గా ట్రంప్ అమెరికాకు అగనెస్టో, అమెరికా అగనెస్ట్ అంటే ట్రంప్ కానీ అమెరికా కానీ ఇండియాకి అగనెస్టో, కానీ ఐడియాలజీ ఏం లేదు. కాకపోతే ఎందుకంటే మన దగ్గర ఉన్న టాలెంటు, మన దగ్గర ఉన్న ఎక్స్ట్రాడినరీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ నాలెడ్జ్ ఏ దేశంలో లేదు. సో అందువల్ల మనల్ని తీసుకోవాలని ఇష్టపడతారు. అంటే మన అమెరికా ఒకటే కాదు, ప్రపంచంలో ప్రతి దేశంలోకి వెళ్ళినా కూడా మనం అడాప్టబిలిటీ ఎక్కువ, మనం అక్కడే అలా అడ్జస్ట్ అయిపోతాం. ఆ కంట్రీలోకి వెళ్ళిపోయి సెట్ అయిపోయి కంట్రీ గ్రోత్ కోసం అదేంటి జన్మభూమి కర్మభూమిలో కూడా చాలా ఎక్సెల్ అవుతున్నాం. అక్కడ అయిపోయి అక్కడ ఉన్న గవర్నమెంట్తో కలిసి పనిచేస్తున్నాం, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి పనిచేస్తున్నాం. సో అంటే ఆ కంట్రీని గ్రోత్కి కారిడార్లో మనం కూడా భాగస్వామ్యం అవుతున్నాం. అందుకోసం ఆ కంట్రీ ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్తుంది మనల్ని. మనం అక్కడ వెళ్ళి గన్లు పట్టుకొని టెర్రరిస్టిక్ ఐడియాలజీ మైండ్ సెట్ ఉండి కంట్రీని డిఫేమ్ చేసే ఐడియాలజీ లేదు. మన వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు. అంచేత ఆ ఇబ్బంది ఏం లేదు. మన వాళ్ళందరూ కూడా ఏమైనా కేస్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే దే కెన్ రీచ్ అవుట్ టు అస్. ప్రతి కంట్రీలో కూడా మాకు ఆ నెట్వర్క్ ఉంది, సెటప్ ఉంది. వీ విల్ హెల్ప్ దెమ్, వీ విల్ గైడ్ దెమ్, వీ విల్ ఎడ్యుకేట్ దెమ్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ కెరీర్ పాత్. సార్ ఇప్పుడు ఎవరైనా లైక్ యూఎస్కి వెళ్ళాక అక్కడ ఏదో ఒక చిన్న మిస్ హ్యాపెన్ జరిగి లైక్ ఒక చిన్న ట్రాఫిక్ వైలేషన్ వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా ఇండియా వచ్చేసిన సిచ్యువేషన్లో ఏమన్నా మనం మార్చగలమా, హెల్ప్ చేయగలమా? టిపికల్ ఏమవుతుందంటే ఈ మధ్య డియూఐ కేసెస్ ఉంటాయి కదా, డియూఐ కేసులలో అరెస్ట్ చేస్తారని దానికి డీమ్డ్ వీసా క్యాన్సిల్ చేస్తున్నారు. ఒకసారి అరెస్ట్ అయితే పాస్పోర్ట్లో ఉన్న వీసా క్యాన్సిల్ చేస్తారు, స్టేటస్ ఉంటుంది కానీ వీసా క్యాన్సిల్ చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుందంటే మన వాళ్ళకి ఇండియాకి వచ్చి మళ్ళీ లోపలికి పోవడానికి మళ్ళీ వీసాకి వెళ్ళాల్సి వస్తుంది. అదర్వైజ్ వీసా ఉంటే వాళ్ళు ఇన్ అండ్ అవుట్ కంట్రీ మూవ్ కావచ్చు. ఈ పర్టికులర్లో ఏదైనా కేస్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటే మనకు అడ్రస్ చేయొచ్చు. వీ విల్ హెల్ప్ దెమ్, తప్పకుండా వాళ్ళ గైడెన్స్ ఇస్తాము. ముందు మిస్టేక్స్ జరగకుండా చూద్దాం, ఎందుకంటే లా ఆఫ్ ద ల్యాండ్ ఎడ్యుకేట్ చేయాలనేది మా ఆలోచన. ఎందుకంటే ఈ కంట్రీ కొత్తగా వచ్చిన వాళ్ళకి అన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఈ మధ్య మన వాళ్ళు థెఫ్ట్ కేసులలో ఎంగేజ్ అవుతున్నారు, ఈ డిఓఐ కేసులలో ఎంగేజ్ అవుతున్నారు, డ్రోనింగ్ అవుతున్నారు, తర్వాత మన వాళ్ళు ఈ షాపింగ్ లిఫ్ట్ మీద ఉన్నారు, తర్వాత వెళ్ళి డెలివరీ ఫుడ్ డెలివరీ మన జొమాటో టైప్ అక్కడ కూడా ఫుడ్ డెలివరీకి వెళ్ళి అక్కడ కూడా ఈ మధ్య డెత్ జరుగుతున్నాయి, యాక్సిడెంటల్ జరుగుతున్నాయి, రకరకాల డెత్. ఇవన్నిటి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఇందువల్ల మనం అది జరగకుండా ఉంటే వాళ్ళ కెరీర్ బాగుంటుంది, వాళ్ళు ప్రాపర్గా సెటిల్ అవుతారు, ఆ కంట్రీ
ఫ్రూట్స్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేయాలనేది మా ఉద్దేశం. ఏదైనా కన్సర్న్స్ ఉంటే ఆ పర్టికులర్ ట్రాక్లో కానీ లీగల్ నాలెడ్జ్ కానీ లేకపోతే మనం ప్రాపర్ లాయర్లను ఎంగేజ్ చేసి వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్ ఇచ్చి కంట్రీలో లాంగ్ టర్మ్ ఉండేటట్టే ప్రయత్నం చేస్తున్నాం. వండర్ఫుల్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి హెల్ప్ మన ఇండియన్స్కి ప్రొవైడ్ చేస్తున్నందుకు అండ్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు సార్ని వాళ్ళని సంప్రదించవచ్చండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.